సరే, ప్రపంచ శాంతి గురించి చెప్పే ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చూద్దాం. ఇది చాలా భిన్నమైన కోణాన్ని చూపిస్తుంది. ఈ బోధన ప్రకారం ప్రపంచం ఇప్పుడు దుఃఖంతో నిండి ఉంది, శాంతి కోసం తీవ్రంగా ఆరాటపడుతోంది. అందరికీ శాంతి కావాలి, కాని అసలు శాంతి అంటే ఏంటో, అది ఎలా వస్తుందో తెలియని ఒక అంధకారంలో ఉన్నారు. ఈ సమస్యకు కారణమేంటంటే, రెండు ప్రపంచాలున్నాయి. ఒకటి మనమిప్పుడున్న పాత ప్రపంచం, రెండోది రాబోయే కొత్త ప్రపంచం. చూసారుగా, పాత ప్రపంచమంటేనే దుఃఖం, అశాంతి. కాని కొత్త ప్రపంచమంటే శాంతి, పవిత్రతతో నిండిన స్వర్గం. ఈ పాత ప్రపంచాన్ని రావణుడి పాలనలో ఉన్న అనంతమైన లంకతో పోల్చారు. అందుకే ఇది ఇంత అపవిత్రంగా ఉందట. ఇక కొత్త ప్రపంచం, సత్యయుగం పూర్తిగా వేరు. అక్కడ దుఃఖమే ఉండదు, అందుకే దేవుణ్ణి తలుచుకోవాల్సిన అవసరం కూడా రాదు. అయితే ఈ కొత్త ప్రపంచాన్ని ఎవరు స్థాపించగలరు? ఆ శక్తి ఎవరికుంది? ఈ జ్ఞానాన్నివ్వడానికి పరమగురువు అంటే పరమపిత వస్తారు. ఆయన లౌకిక తండ్రి కాదు, ఆధ్యాత్మిక తండ్రి. ఆయన ఇచ్చేది తాత్కాలిక ఉపశమనం కాదు, ఎప్పటికీ నశించని అవినాశీ జ్ఞానరత్నాలిస్తారు. ఈ జ్ఞానాన్నే ఒక ఇంజెక్షన్తో పోల్చారు. ఆధ్యాత్మిక సర్జన్ ఆత్మకు నేరుగా ఇచ్చే ఇంజెక్షన్ అన్నమాట. ఈ మార్గంలో ఒక సాధారణ వ్యక్తి ముందు విద్యార్థిగా, ఆ తర్వాత దేవతగా పరివర్తన చెందుతారు. ఈ మార్గంలో అన్నిటికన్నా ముఖ్యమైనది పవిత్రత. అది మనసులో, మాటలో, చేతల్లో ఉండాలి. రెండో ముఖ్యమైన విషయం ఆధ్యాత్మిక సేవ, అంటే తండ్రి నుంచి పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచడం. అయితే నిజంగా సేవ చేసేవారికి కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయట. అవేంటో చూద్దాం. వారికి పాత ప్రపంచం నచ్చదు, సేవ చేయకపోతే అస్సలు ప్రశాంతంగా ఉండలేరు. వాళ్ల దృష్టి అంతా సేవమీదే. ఈ మార్గం యొక్క అంతిమ లక్ష్యం కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణుల వంటి దివ్య హోదాను అందుకోవడమే. భక్తికి, జ్ఞానానికి తేడా ఇదే. భక్తి తాత్కాలిక ఫలాలనిస్తే, ఈ జ్ఞానం నేరుగా రాజ్యాధికారాన్నిస్తుంది. ఒకసారి ఈ జ్ఞానం వింటే చాలు, స్వర్గంలో స్థానం ఖాయం. మధ్యలో వదిలేసినా కనీసం ప్రజలలోనైనా ఉంటారు. ఇక ఈ బోధన యొక్క ప్రధాన వాక్యానికి వద్దాం. అదే ఈ శీర్షికలో ఉన్నది. చూడండి, లౌకిక దానాల ఫలం ఒక్క జన్మకే, కాని ఈ జ్ఞానదానం 21 జన్మలకు రాజ్యాన్నిస్తుంది. అందుకే దీన్నే మహాదానం అన్నారు. ఈ సేవతోనే శాంతియుత ప్రపంచం అంటే దివ్యరాజ్యం స్థాపించబడుతోంది. ఈ ఆధ్యాత్మిక మార్గం ఒక పరిష్కారం చూపిస్తోంది, కాని ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నతో వదిలేస్తోంది.